మూడవ మాట ఏంటిదంటే, యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అది ఎందుకంటే శిష్యుడు ఇప్పుడు యేసు ప్రభు అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉంటుండగా కూడా వారు అక్కడికి వచ్చి ఉండగా కూడా వారిని నమ్మకుండా ప్రభు వారిని దగ్గర చేర్చుకోమని చెప్పకుండా మరి స్నేహితుడిని ఎంతగానో ప్రభు నమ్మాడు కనుక, చూసున్నాడు, యోహాను హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుక యోహాను తండ్రిని యోహానుని తన తల్లిని అప్పగించాడు. అప్పుడు ఈ మాటలు ఏంటిదంటే, తన తల్లి యేసుప్రభు మన కొరకు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఎంతగానో ఆ బాధ్యత కొరకు మౌని అయితే మన పాపల నుంచి మనం విడిపించడానికి, నిత్య జీవం ఇచ్చుటకును, మన రక్షణ కొరకు తాను సిలువ భారాన్ని మోస్తూ సహిస్తూ నిందలను బాధలను అన్నిటినీ సహిస్తూ ఆ స్థితిలో ఉన్నప్పటికీ తన తల్లిని చూస్తూ తల్లిని ఆదరిస్తున్నాడు దేవుడు. ఇది మనమైతే అసలు చిన్న బాధలను తల్లిదండ్రులను మర్చిపోతాం. ఈ జనరేషన్ పిల్లలు అయితే ఇంకాను అసలు ఏ బాధ ఉన్నా లేకున్నాను వాళ్ళు మంచిగున్నాను తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నారు. అయినను దేవుడైతే అసలు తల్లిని ఎంతగానో ప్రేమించి తను ప్రేమించిన స్నేహితుని యోహానును తనను ఆదరించాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ, సిలువలో వేలాడుతున్నప్పటికీ, కొన్ని క్షణాలలో కొన్ని గంటలలో ప్రభు ప్రాణం విడవబోతున్నప్పటికీ నాకెందుకు అని అనుకోలేదు. కానీ తన తల్లిని ఒక దారి చూపించిండు. అలాగనే మనం కూడా మనం ఏ స్థితిలో ఉన్నాను తల్లిదండ్రులను ఆదరించే వారిగాను నమ్మకంగా ఉండాలి. అలాగనే శిష్యుడు యోహాను ఎంత నమ్మకంగా ఉంటే తనను చేర్చుకోమని చెప్తాడు. అటువంటి తండ్రి నమ్మకంగా మనం జీవించాలి. అటువంటి మన విశ్వాసము యోహాను కంటే ఇంకా గొప్పదై ఉండులాగును దేవుడు మనకు కృపలు ఇచ్చినాగును. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన.